చిన్నగున్నప్పుడు మా అక్క నేను ఇద్దరం కలిసి ఒకటే సైకిల్ మీద బడికి పోయేది. మా అక్క పెద్ద చదువుల కొరకు కాలేజీకి పోయినాక ఆ సైకిల్ నా చేతికొచ్చింది. మరిగా ఆ కాలంలో 2 సైకిళ్ళు కొనడంటే మస్తు పిరమైన పని. సరే నా ముచ్చటకేం గాని బడి పొల్లగాళ్లకు తిప్పలు కాకుండా ఇప్పుడు చాలా జాగల్లా సర్కారోళ్ళే సైకిళ్ళు కొనిస్తుర్రు. ఈగిన్ని జాగల్లనేమో ఎవరిలో ఒకళ్ళు పెద్ద మనసుతోని సైకిళ్ళు కొనిస్తుర్రు. ఇట్లనే మన దగ్గర కూడా పొల్లగాళ్లకు ఓసారి సైకిళ్ళు కొనిచ్చిండు చూడుర్రి. ఆగ చూడర్రి ఊపిరి బుగ్గలిగిట కట్టి సైకిళ్ళు ఒకదాని పక్కపోయింటే ఒకటి మంచిగా నిలబెట్టిండ్రు. ఒకటి కాదు 2 కాదు చూస్తుంటే పెద్దిన్నే ఉన్నాయి. అవుగాని ఇంతకు గినిగానం సైకిళ్ళు పంచిపెట్టిన గంత పెద్ద సార్ ఎవళ్ళబ్బా అనుకుంటారా? ఇంకెవళ్ళు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారే. జూలై 11వ తారీఖున బండి సారు పుట్టినరోజు ఉన్నది. అందుకే ముందుగానే గిట్ల సర్కారు బడి పొలగాండ్లకు 20,000 సైకిళ్ళు పంచిపెట్టే కార్యం ముంగటేసుకున్నాడు సారు. సైకిళ్ళు పంచిపెట్టే కార్యానికి మన మోదీ కానుక అని పేరు పెట్టిండ్రు. పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. ఆఫీసర్లు వచ్చిండ్రు, భూ పార్టీ లీడర్లు వచ్చిండ్రు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని సర్కారు బడులల్లా 10వ తరగతి చదువుతున్న పొలగాండ్లకు సైకిళ్ళు పంచిండు సారు. ఇక నెత్తికో సైకిల్ చేతిలో పెట్టినాక పొలగాండ్లకు మంచి శుద్ధులు చెప్పిండు. సర్కారు బడులల్లో చదివిన వాళ్ళు గొప్ప గొప్పోళ్ళు అయ్యిండ్రు. తలకాయ దించుకొని పుస్తకాలు చదివితే అవి మనల్ని తలకాయ ఎత్తుకునేటట్టు చేస్తాయి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇగిదిట్లుంటే ఇప్పుడు సైకిన్లే పంచిపెట్టిండ్రు గాని పోత పోత మోదీ కిట్లు కూడా పంచిపెడతారట. ఇది మోడీ గిఫ్ట్. ఏంటిది? మోడీ గిఫ్ట్. నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు మీ అందరు కూడా. కాదన్నట్టు ఏమైనా బడి పొలగాండ్లకు మంచి చేసే కార్యం చేసిండు బండి సారు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. అన్నిటికి మించి పట్టణాలలో ఉండేటోళ్లకు బడికి పోనికే ఏదో ఓ సౌలత్ ఉంటది గాని పల్లెల పొంటి ఉండి బడికి దినం 3-4 కిలోమీటర్లు ఆటోలకు తిరిగేటోళ్ళు ఉంటారు. అగో అసోంటోళ్లకు సైకిళ్ళు మంచిగా పనికొస్తాయి. వాళ్లకు ముందుగాల సైకిళ్ళు పంచి పెట్టాలి అని కోరుకుంటారు ఇంగిత మంది.